Daily. Taste the Daily. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ బంధం మరింత బలపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ అన్నారు. అందుకే కాళేశ్వరం మీద సీబీఐ ముందుకు అడుగులు వేయడం లేదన్నారు. సారా కుంభకోణంలో ఉన్న కవిత నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని మధు యాష్కి గౌడ్ విమర్శించారు. విమలక్క లాంటి వాళ్లు పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తారు, కానీ లిక్కర్ రాని పార్టీ పెడితే ఎవరు ఆదరిస్తారని సెటైర్లు వేశారు. అధికారంలోకి రావడానికి కేసీఆర్ కుటుంబం డ్రామాలు చేస్తుందని మధు యాష్కి గౌడ్ తెలిపారు. తీన్మార్ మల్లన్న మాటలు జనాలు నమ్ముతారు, కానీ కవిత మాటలు ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ బంధం మరింత బలపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ అన్నారు. అందుకే కాళేశ్వరం మీద సీబీఐ ముందుకు అడుగులు వేయడం లేదన్నారు. సారా కుంభకోణంలో ఉన్న కవిత నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని మధు యాష్కి గౌడ్ విమర్శించారు. విమలక్క లాంటి వాళ్లు పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తారు, కానీ లిక్కర్ రాని పార్టీ పెడితే ఎవరు ఆదరిస్తారని సెటైర్లు వేశారు. అధికారంలోకి రావడానికి కేసీఆర్ కుటుంబం డ్రామాలు చేస్తుందని మధు యాష్కి గౌడ్ తెలిపారు. తీన్మార్ మల్లన్న మాటలు జనాలు నమ్ముతారు, కానీ కవిత మాటలు ఎవరు నమ్ముతారని స్పష్టం చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, గాంధీ భవన్ లో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మొన్ననే మనం చూస్తే మాత్రం ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడైతే అంతా ఫిట్ గా ఉన్నారని, తాను ఫైట్ చేయడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను, అంటే ఇటు ప్రతిపక్షాల దాడులను తిప్పుకొట్టేందుకు కూడా తను సిద్ధంగా ఉన్నానని కూడా మధు యాష్కి గౌడ్ చెప్పడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ బంధం కొనసాగుతుందని కూడా చిట్చాట్ లో స్పష్టం చేస్తారు. ఇప్పటికే ఇటు కాళేశ్వరం మీద రాష్ట్ర గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిందని, మరి ఇప్పటికీ ఈ విషయంపై కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదంటూ ఇటు సిబిఐ వేయడం కూడా, మరి వీళ్ళ ఫెవికల్ బంధం కూడా బలపడుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో మాత్రం అంటే మొదటి నుంచి కూడా ఇటు కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని మరి మొదటి నుంచి కూడా మరి కాళేశ్వరం కమిషన్ విషయంలో మరి సిబిఐకి అప్పగిస్తే నిగ్గు తేల్చాము అంటే వాళ్ళు ఎన్నోసార్లు డిమాండ్ చేశారు. కాబట్టి మరి ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే నిర్ణయం తీసుకొని మరి అసెంబ్లీ సాక్షిగా మరి కాళేశ్వరం జరిగినటువంటి అవినీతిపై కూడా మరి ఇప్పటికే ఇటు పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా మరి సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసైడ్ చేసింది. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు సిబిఐకి మాత్రం ఇంతవరకు స్పందించలేదు. మరి ఈ విషయంలో మాత్రం మరి సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పినప్పుడు కూడా మరి ఇప్పటికే సిబిఐ స్పందించకపోవడం పట్ల మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇటు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ బంధం బలపడింది. ఇదంతా ఇంటర్నల్ గా వీళ్ళ బంధం కొనసాగుతుంది అనే విషయాన్ని కూడా మరోసారి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ స్పష్టం చేశారు. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే గతంలో 10 ఏళ్ల పాటు కూడా మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీలాగా అయిందని మరి మాట్లాడిన బీజేపీ వాళ్ళు మరి ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో దీనిపై స్పందించాలంటూ కూడా ఇటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి కూడా ఆయన క్వశ్చన్ రేట్ చేశారు. ఇక 9 సంవత్సరాల తర్వాత కవితకు సామాజిక న్యాయం గుర్తొచ్చిందా, మరి 10 సంవత్సరాల పాటు అధికారులు ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదంటూ కూడా ఆయన కవితను క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి కవిత ఆమె నీతులు చెప్పడం కూడా కరప్షన్ మీద మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ కూడా మధు యాష్కి గౌడ్ చెప్పడం జరిగింది. ఇక విమలక్క లాంటి వారు అంటే ఇటు అరుణోదయ కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలను అంటే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి విమలక్క వాళ్ళ వంటి వారు పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తారు, కానీ మరి లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడితే మాత్రం ఎవరు ఆదరిస్తారంటూ కూడా ఆయన కవితను ఉద్దేశించడం మాట్లాడు. మరి గతంలో విమలక్క ఆఫీస్ ను ధ్వంసం చేసిన కవిత మరి విమలక్కకు రెంట్ కూడా ఆఫీస్ ఇవ్వకుండా అందరినీ బెదిరించి తప్పుడు తన ఆధిపత్యాన్ని కూడా అప్పుడు ప్రదర్శించింది, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి ఈ విషయంపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక దాచుకోవడానికే జాగృతి ఉపయోగపడింది తప్ప మరి చనిపోయిన రైతుల కుటుంబాల పేర్లకు పైసలు కూడా తీసుకున్న చరిత్ర కవితదంటూ కూడా కవితను ఉద్దేశిస్తూ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ మాట్లాడడం జరిగింది. ఇక ఇన్ని రోజులు హరీష్ రావు కేటీఆర్ తో మంచిగా ఉండి ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య ఎందుకు మాట్లాడుతుందంటూ కూడా ఆ కవితపై కూడా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ క్వశ్చన్ చేశారు. ఇక కేసీఆర్ తీస్తున్న చిత్రంలో ఇవన్నీ చిన్న చిన్న బిట్లని మరి అధికారంలోకి రావడానికి
ఇవన్నీ కూడా కూతురుతో ఈ రకంగా డ్రామాలు ఆడిస్తున్నారని మరి కాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఇంటర్నల్ గా జరిగే విషయాలపైనే మరి కవితను కావాలనే బయటకు పంపించి ఇవన్నీ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నట్టు కూడా మధుయాష్కి గౌడ్ కేసీఆర్ ఉద్దేశిస్తూ కూడా మాట్లాడారు. ఇక చనిపోయిన రైతుల కుటుంబాల పేరు చెప్పి వాళ్ళ పైసలు తీసుకున్నది నిజం కాదా అంటూ కూడా కవితను ఉద్దేశిస్తూ మధుయాష్కి గౌడ్ క్వశ్చన్ చేశారు. ఇక శవాల మీద పేలాలు ఏర్పడిన చరిత్ర మాజీ ఎమ్మెల్సీ కవితదంటూ కూడా ఆయన కవితపై ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ఇక మొన్ననే తీర్మానం మల్లన కూడా మరి బీసీ రాజ్యాధికార పార్టీ పెట్టాడు కాబట్టి మరి ఆయనకు జనాలు నమ్మే పరిస్థితి తప్ప మరి కవితను పార్టీ పెడితే మాత్రం ఆమెపై నమ్మే పరిస్థితి ఎవరికి లేదంటూ కూడా ఎమ్మెల్సీ కవితను ఉద్దేశిస్తూ మధుయాష్కి గౌడ్ క్వశ్చన్ చేశారు. ఇక మాకు నెక్స్ట్ పోటీ బీజేపీతో తప్ప బీఆర్ఎస్ తో కాదంటూ కూడా చెప్పారు. ఎందుకంటే సిబిఐకి అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఏమీ అవినీతి చేయలేదని చెప్తున్నారు తప్ప అంటే సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రం మరి కేంద్రంకు సపోర్ట్ గా బీఆర్ఎస్ నిలుస్తుంది తప్ప మరి రాబోయే ఎలక్షన్ లో కూడా తమకు బీజేపీతో పోటీ తప్ప మరి బీఆర్ఎస్ ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా పోతుందనే అభిప్రాయాన్ని కూడా మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ వ్యక్తం చేశారు. ఇక సీఎం రమేష్ ని కలవలేదంటూ కేటీఆర్ చెప్పగలడా అంటూ కూడా మరి కేటీఆర్ ఉద్దేశిస్తూ కూడా మధుయాష్కి గౌడ్ చేశారు. మరి గతంలో కూడా సీఎం రమేష్ ని ఎన్నోసార్లు కేటీఆర్ కలిశాడు. మరి ఆ విషయాన్ని ఆయన చెప్పగలడా, ఏ విషయంలో కలిసారు, ఏ విషయంపై మాట్లాడే విషయాన్ని తను ఒప్పుకోగలడా అంటూ కూడా కేటీఆర్ ఉద్దేశిస్తూ చెప్పడం జరిగింది. ఇక చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ప్రచారం రావాలని వస్తుంది కాబట్టి మరి ప్రజెంట్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మంచి పాలన అందిస్తున్నారు. మరి దురుకుడు స్వభావంతో ముందుకెళ్తున్నారు. ఇటు ప్రతిపక్షాలను తిప్పుకోవడం పాటు మరి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మాత్రం అందరికీ రోల్ మోడల్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగుతారు కానీ మరి ఈ విషయంలో మాత్రం ఎవరికి డౌట్ లేదంటూ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం తమ సీఎం రేవంత్ రెడ్డి మరి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం అందరం సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉన్నామని మరి రాబోయే రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి అనే విషయానికి డౌట్ లేదని మరి ప్రజెంట్ అయితే మాత్రం సాఫీగా సీఎం రేవంత్ రెడ్డి తన పాలన ప్రజాపాలన అందిస్తున్నారు కాబట్టి మరి ఈ విషయంలో అందరం సపోర్ట్ గా ఇస్తున్నామని చెప్పారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలను నష్టం చేసిన పార్టీ బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత మరి వాళ్ళ సొంత లాభం కోసమే పనిచేశారు తప్ప ఎక్కడ కూడా బీసీలు ఎస్టీల మైనార్టీ కోసం పనిచేయలేదు. మరి దీంతో బీసీలు ఎస్సీలు కూడా మొత్తం తీవ్ర నష్టం జరిగింది. మరి వాళ్ళ ఆర్థిక వాళ్ళపై కూడా పెద్దగా భారం పడిందన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తారు. మరి ఓన్లీ దోచుకోవడానికే మరి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ గానీ ఇటు కేటీఆర్ గానీ కేసీఆర్ ఫ్యామిలీ అంతా కూడా దోచుకోవడానికి పనిచేశారు తప్ప ప్రజా సంక్షేమం కోసం ఎవరు కూడా పనిచేయలేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన అందిస్తున్నాం. మరి ప్రజలకు అన్ని పథకాలు చేయడంతో పాటు అన్ని విషయాల్లో మరి ప్రజలకు మరి అండగా నిలుస్తున్నాం అనే విషయాన్ని కూడా మధుయాష్కి గౌడ్ తన చిట్చాట్ లో చెప్పడం జరిగింది. సతీష్, అయితే కవిత పైనే కాకుండా అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా మధుయాష్కి గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. మరి దీనిపై కవిత స్పందించే అవకాశం ఉందా? ఈ రోజు మధ్యాహ్నమే కవిత ప్రెస్ మీట్ పెట్టారు తన ఇంట్లో కూడా. మరి ఈ విషయం అంటే సాయంత్రం మధుయాష్కి గౌడ్ సాయంత్రం గాంధీ భవన్ లో చిట్చాట్ చేశారు కాబట్టి మరి ఈ విషయంపై ఆమె రేపు గానీ ఎల్లుండి గానీ స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే మేజర్ గా ఈ చిట్చాట్ లో కవితను ఉద్దేశిస్తూ మాత్రమే ఎక్కువగా మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మాట్లాడడం జరిగింది కాబట్టి మరి కవితను ఉద్దేశిస్తూ అంటే మొదటి నుంచి కూడా మరి తెలంగాణలో మరి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఫ్యామిలీ ఏ రకంగా దోచుకుందనే విషయం గానీ తర్వాత ఆ కవిత లిక్కర్ కేసు ఇష్యూల విషయం గానీ అదేవిధంగా తర్వాత మాజీ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం మరి సొంతగా ఇప్పుడు ప్రజెంట్ సామాజిక తెలంగాణ మరోవైపు ఇటు తెలంగాణ జాగ కార్యక్రమాలు చేయడం పట్ల కూడా మరి తీవ్రంగా ఆయన హాట్ కామెంట్ కూడా చేశారు కవితపై కాబట్టి మరి ఈ విషయంపై కవిత 1-2 రోజుల్లో స్పందించే అవకాశం అయితే ఉంది. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.